హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీరియల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అన్నయ్యను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించావు. అది నా సమస్య కాదు, నీది. కంపెనీ గురించి మాట్లాడే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే మంచిది అని కళ్యాణ్ అంటాడు. దాంతో కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? చిన్నవాడైన సత్యం చెప్పాడు. ఏడాది క్రితం రాజుకు మించిన వాడు లేడు అని పట్టాభిషేకం చేశాం అని సుభాష్ అంటాడు. రాజును తప్పించావు, ఇప్పుడు వీడు వద్దనుకుంటున్నాడు. ఇద్దరు తప్పుకుంటే కంపెనీ ఎవరు చూసుకుంటారు? అది వాడి సమస్య ఎలా అవుతుంది అని సుభాష్ అంటాడు. సారీ పెద్దమ్మ, నిన్ను బాధ పెట్టాలని కాదు. అయోధ్యపురిని ఎంతమంది పాలించినా అది రామరాజ్యం అని అంటారు. కంపెనీ నిలబడాలంటే అది అన్నయ్య వల్లే అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అనామికను చూసి ఆగే గ్రాంధిలోని నిన్ను గారు తప్పమన్న సరళంగా గాడిద అన్న నా ఉద్దేశం ఒకటే. నువ్వు ఎంత ఒండ్రు పెట్టినా నేను కవిత్వం రాయడం ఆపను. కంపెనీకి పోను. ఉంటే ఉండు, లేకుంటే పో, లేదంటే మళ్ళీ వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకో అని అంటాడు కళ్యాణ్. తర్వాత రాజుకు సారీ చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇంతకు ముందు ఇంట్లో ఒకరిపై ఒకరికి గౌరవం ఉండేది. ఇప్పుడు ఎవరికి వారే నిర్ణయం తీసుకోవడంతో ఇలా అయింది అని ఇందిరాదేవి అంటుంది. ఇది చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్లకు కూడా. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దీనికి కారణమైన వాళ్ళను నేను బాగా క్షమించము అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు ఆఫీస్కు రెడీ అవుతాడు రాహుల్. ఈ అవకాశం వస్తుందని అనుకోలేదు అని రుద్రాని సంబరపడిపోతుంటే, నేను కంపెనీకి సీఈఓ కాలేదు, జస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ను మాత్రమే అని రాహుల్ అంటాడు. చుట్టూ ఉన్న అవకాశాలు చూడు. రాజు ఆఫీస్కు వచ్చే అవకాశం లేదు, కళ్యాణ్ లేడు, ఈ కావ్య ఉంటుందా పోతుందో అన్నట్లు ఉంది అని రుద్రాని అంటుంది. నువ్వు ఒక్కడివే కంపెనీ చూసుకోగలవని చూపించు, ఇక్కడ కూడా వక్రీ బుద్ధి చూపించకు అని రుద్రాని అంటుంది. ఇంతలో వచ్చిన స్వప్న, ఆహా, మీ నోటి నుంచి నీతి వాక్యాలు వినడం భలేగా ఉంది అని రాహుల్ను, మీరు కాదు, ఇంట్లో వాళ్ళు నమ్మితే మీరు అనుకుంది జరుగుతుంది. కానీ రాహుల్లో ఉంది మీ రక్తం, మీ నరనరాల్లో తప్పులు చేసే ఆలోచన ఉంది. ముందు అక్కడి నుంచి మానుకుంటే తప్ప మంచి జరగదని స్వప్న అంటుంది. రాహుల్ ఆ డబ్బు అని కోపంగా అంటే రుద్రాని ఆపుతుంది. డబ్బేంటి? ఆ ₹1,00,00,000 ఇంకా దొరకలేదా అని స్వప్న అంటుంది. ఏ గాడిద ఎత్తుకొని వెళ్ళిందో అని రాహుల్ అంటే, తెలిసిన ఆ గాడిదను నువ్వేం చేయలేవు, కానీ ముందు ఆఫీస్కు వెళ్ళు అని స్వప్న అంటుంది. దాంతో రాహుల్ వెళ్ళిపోతాడు. అత్తయ్య, అడ్డగాడిదల షో వస్తుందట, వెళ్ళి చూద్దాం రదండి అని స్వప్న అంటే, నువ్వు దానివే, వెళ్ళి ఎంజాయ్ చేయి అని రుద్రాని అంటుంది. దాంతో స్వప్న వెళ్ళిపోతుంది. నువ్వు అడ్డగాడిదవు కాదు, నా పాలిట డైనోసర్ అని రుద్రాని అనుకుంటుంది. మరోవైపు మామ సుభాష్తో మాట్లాడుతుంది కావ్య. ఆయన్ను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించారు, కవిగారు వెళ్ళనంటున్నారు, రాహుల్ ఒక్కడే ఆఫీస్కు వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమవుతుందో మీకు తెలుసా? కంపెనీ సమర్థంగా నడిపించేది మా కొడుకు మాత్రమే. అది జరగాలంటే అత్తయ్య గారికి ఆయన మీద కోపం పోవాలి అని కావ్య అంటుంది. అలా జరగాలంటే అపర్ణకు నిజం తెలియాలి, అందుకే నన్ను నిజం చెప్పమని సుభాష్ అంటాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ నిజం తెలిస్తే ఆవిడ ఏమైపోతారు? అసలు బాబు విషయంలో, తల్లి విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అడగడానికి మీకు వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా తప్పడం లేదు అని కావ్య అంటుంది. బిడ్డతో పాటు తల్లి ఎందుకు రాలేదు? అసలు ఏ కన్న తల్లి అయినా పాలు తాగే పసిబిడ్డను విడిచి ఉండలేదు కదా. అసలు ఆవిడ ఎలా ఉంటుంది అని, ఏం కోరుకుంటుంది అని కావ్య అడుగుతుంది. డబ్బు అని సుభాష్ అంటాడు. కావ్య షాక్ అవుతుంది. అవునమ్మా, ముందు ఆ మాయ నా సెక్రటరీగా ఊటీ బ్రాంచ్లో పనిచేసింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కు వచ్చాక నాతో టచ్లో లేకుండా పోయింది. హఠాత్తుగా సంవత్సరం తర్వాత బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డే అంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. టైం కావాలి అన్నాను. నెల 10 రోజుల బ్యాంకులో వేశాను, 10 లక్షలు బ్యాంకులో వేశాను. మీ మ్యారేజ్ డే రోజు సడన్గా వచ్చింది. తన బిడ్డకు న్యాయం చేయమని కోరింది. లేకుంటే నా కుటుంబం ముందుకు బిడ్డకు తీసుకొచ్చి జరిగింది చెబుతానని సుభాష్ని బెదిరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంటి ముందు నేను అలా నిల్చోలేక సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. రాజు వచ్చి కాపాడాడు అని జరిగింది చెబుతాడు సుభాష్. ఎంత గొప్ప కొడుకును కన్నారు మీరు. మీ మీద ప్రేమతో ఆయన సర్వస్వాన్ని ధారపోశారు అని కావ్య అంటే, నేను మాత్రం వాడి కోసం ఏం చేయలేకపోతున్నాను అని సుభాష్ అంటాడు. ఏదో ఒకరోజు ఒక అవకాశం కూడా వస్తుంది అని కావ్య అంటుంది. మీరు ఇంకా డబ్బు పంపిస్తున్నారు అని అడిగితే, సుభాష్ నెల క్రితమే పంపించాను.
అని సుభాష్ అంటాడు. విచిత్రంగా ఉంది మావయ్య. ఏ తల్లైనా బాబుకు తండ్రి తల్లి ఓ అడ్రస్ ఉండాలనుకుంటుంది. తల్లిదండ్రులతో పెరగాలని అనుకుంటుంది. ఆమెకు డబ్బు పంపిస్తే చాలా? బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయకపోయినా పర్వాలేదా? ఇదంతా వింటుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. నిజాలు తెలుసుకోవాలి. ఆ మాయ అడ్రస్ తెలుసా అని కావ్య అడుగుతుంది. తెలీదు అని సుభాష్ అంటాడు. సరే, ఆవిడకు నెల నెల డబ్బు పంపించే అకౌంటు రెసిడెన్స్ అడ్రస్ ఉంటుంది కదా అని కావ్య అడిగితే పంపిస్తాను అని సుభాష్ అంటాడు. మీరు ఇక అత్తయ్యకు నిజం చెప్పాలనే ఆలోచన మానుకోండి అని కావ్య వెళ్ళిపోతుంటే ఇలా భారాన్ని తలెత్తుకొని నువ్వు ఏ సమస్య తెచ్చుకోవద్దని చెబుతాడు. కానీ కావ్య సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరోవైపు మాయ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజు. మాయను ఎలాగైనా కళావతి తీసుకొస్తుంది. అలా జరగకుండా మాయను నేనే ముందు కలిసి డబ్బు ఇచ్చి మా ఇంటి వంక తిరిగి చూడకుండా చేయాలి. మా అమ్మ అడిగితే చనిపోయిందని చెప్పాలి అని రాజు బయలుదేరుతాడు. కావ్య కూడా వెళ్ళడం చూసి ఎక్కడికి అని అడుగుతాడు. కావ్య అడ్డదిడ్డంగా సమాధానం చెబుతుంది. ఇద్దరు గొడవ పడతారు. తర్వాత ఇద్దరు బయటకు వెళ్తారు. ఇద్దరు ఎవరి కారులో వారు మాయ దగ్గరికి వెళ్తారు. ఇదేంటి కళావతి నా కారు వెనుక వస్తుంది, నన్ను ఫాలో అవుతుందా అని రాజు అనుకుంటాడు. రాజు ఎటు వెళ్తే కావ్య అటే వెళ్తుంది. వచ్చేసరికి రాజుకు డౌట్ వచ్చేస్తుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్కు వెళ్ళిపోదామని అనుకుంటాడు రాజు. అలాగే చేస్తాడు. డ్రైవర్ రాజు గురించి చెప్తే ఆయన ట్రాఫిక్ రూల్స్ అలాగే ఉంటాయి. ఆయన ఎటు వెళ్తే మాకంటే నువ్వే స్ట్రైట్గా వెళ్ళు అని చెబుతుంది కావ్య. కావ్య అలా వెళ్ళడంతో నన్ను ఫాలో కావట్లేదు, ఇప్పుడు మన పని ప్రశాంతంగా చేసుకోవచ్చు అని రాజు అనుకుంటాడు. తర్వాత కొంతసేపటికి ఈ బస్తీలోని కారు వెళ్ళదని డ్రైవర్ చెప్తే కావ్య నడుచుకుంటూ వెళ్తుంది. రాజు కూడా వచ్చి నడుచుకుంటూ వెళ్తాడు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చిన కావ్యను అక్కడున్న ఇద్దరు ఏముందిరా పూరి అనుకుంటారు. కావ్యను ఫోటో తీస్తాడు. మరోవైపు ఓ చోట నన్ను వదిలేయమంటూ ఓ యువతి అడుగుతుంది. అక్కడ గన్ పట్టుకున్న రౌడీ అక్కడకు రావడమే ఉంటుంది, బయటకు వెళ్ళడమంటూ ఉండదు అని బెదిరిస్తాడు. ఇతనికి కావ్య ఫోటోను పంపిస్తాడు. అమ్మాయి బాగుందని అతని కాల్ చేసి చెప్తాడు రౌడీ. అమ్మాయి బాగుంది, ఎక్కడుంది, ఎవరు లేరు కదా, ఇప్పటి వరకు మన గురించి తెలియలేదంటే ఎవరు లేని టైం చూసి కిడ్నాప్ చేశాం, అది చేస్తే బస్తీ పిల్లలు లేదు, దారి తప్పి వచ్చింది, జాగ్రత్తగా ఎవరు లేని సమయం చూసి తీసుకురండి, లేకుంటే అందరం దొరికిపోతాం అని చెబుతాడు గన్ పట్టుకున్న రౌడీ. సరే, వెహికల్ పంపిస్తా, ఇప్పటి వరకు 50,000 ఇచ్చా, ఈ అమ్మాయిని తీసుకొస్తే 5 లక్షలు ఇస్తా అని ఆ రౌడీ అంటాడు. దాంతో మరో రౌడీ సరే అన్న, పట్టుకొస్తా అని అతనితో ఉన్న వాడితో మంగమ్మని వెళ్ళి పిలుచుకురా అని అంటాడు. ఇంతటితో సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.